హాయ్ అండి. ఇప్పుడు నా పేరు మధుబాబు. మనం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ డైలాగులకు ఎన్నుకుండేటటువంటి అర్థం కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం ఈ అర్థం చెప్పడం జరుగుతుంది. మనకు ఆ, ముందుగా ఆయన అంటాడు కదా, మెడ చుట్టూ చేయబెట్టి నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టని. అట్లా కొందరు కొందరు కొన్ని రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, మేనరిజం ఉంటుంది. ఆ ఎన్టీ రామారావు గారికి ఒక విధంగా ఉండే, నాగేశ్వరరావు గారికి ఒక విధంగా, అలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మెడ అనేది ఇట్లా పట్టుకోవడం అనేది నాకు తెలిసి గబ్బర్ సింగ్ నుంచి అనుకుంటా. అంతకంటే ముందుంటే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకో డైలాగ్ ఏముందంటే, మోసం మనం కావాలనుకునే వారికి చేసే మోసం, మనల్ని కావాలనుకునే వారి కోసం చేసే న్యాయం. చిన్న తేడా మనం అంటాం కదా, ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి చాలా చిన్న సూక్ష్మ తేడా ఉంటుందని. డైలాగు చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతుంటది. నేనే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయినా, బాగా ఆలోచిస్తే తప్ప నాకు ఆన్సర్ దొరకలేదు. మన కోరుకునే వాళ్ళ కోసం మనం చేసే మోసం అని అంటే, మనల్ని ఏదైతే ఉంటుందో ఇది మన వాళ్ళ కోసం చేసేది అన్నమాట. ప్రజల కోసం ఎవరైతే మనల్ని కోరుకుంటున్నారంటే, బయట ప్రజలందరూ చాలా మంది కలిసి ఒక నాయకుడిని కావాలి అనుకున్నప్పుడు, ఆ నాయకుడు ఏదైతే ప్రజల కోసం, క్షేమం కోసం, ప్రజల యొక్క ఏది పేద ప్రజల కోసమో, అట్టడుగున ఉండేటటువంటి ప్రజల కోసము నిలబడతాడో, దానికోసం ఏం చేసినా ఎలా చేసినా కూడా అది చట్ట ప్రకారం కొన్ని నేరం కావచ్చేమో, చట్టం వేరు ధర్మం వేరు. ధర్మంగా అయితే వాళ్ళు హీరో, దేవుడు వాళ్ళ పాలిట. మనం అనేది చూస్తాం కదా, మనకు నాయకుడు కావాలి, మంచి నాయకుడు కావాలి అని చెప్పేసి ప్రజలను పరిపాలించాలి. ఆ డైలాగ్ లో ఉండే అర్థం అదనమాట. మనం కోరుకునే ప్రజల కోసం ఏం చేసినా అది న్యాయమే అవుతుంది అని. అంటే న్యాయం అంటే మళ్ళీ ఇప్పుడు చట్ట ప్రకారం కొన్ని ఉంటాయి, చట్టం వేరు ధర్మం వేరు. సో అట్లా అనమాట. ఆ డైలాగ్ చాలా పవర్ఫుల్ గా, అంటే ఇందులో ఎంతో ఆయన స్ట్రగుల్స్ అనుభవిస్తాడని అర్థమవుతుంది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే చేస్తున్నారో. ఇంకోటి ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మనము నేనే ఒక 2-3 ప్రోగ్రామ్ లో పోతే కన్ఫ్యూజ్ అవుతుంది. అలాంటిది ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి అనేక రాజకీయాలు, పార్టీ పరంగా కానీ, నియోజకవర్గంగా కానీ అందులో ఆయనకు ఎన్నో ఉంటుంది. అలాగే అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ కు డైలీ 2 అవర్స్ 3 అవర్స్ ఏదో టైం ఇచ్చేసి అది చేయడము. నాకు తెలిసి ఇందులో అంతకుముందు కొంచెం ఇదిగా ఉన్నా కదా, ఇక్కడ బాగా మళ్ళా ఆయన పర్సనల్ గా ఎక్సర్సైజ్ చేసి బాగా ప్రిపేర్ అయినట్టున్నారు ఈ సినిమా. ఎందుకంటే నిర్మాతని సేవ్ చేయాలి, నిర్మాతకు మంచిగా ఉండాలి, అలాగే ఆ పాత్రకి న్యాయం చేయాలని చెప్పి ఆ బాడీ సన్నగా రావటం మళ్ళీ మనం ఏదైతే గబ్బర్ సింగ్ సినిమాలో చూసామో ఆ స్టైల్లో ఉన్నదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తే కింద కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నేను ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది అనమాట ఇవన్నీ. అలాగే ఇంకో డైలాగ్ ఫస్ట్ లో ఉంటుంది, నిజం తెలుసుకోవడానికి విజ్ఞానానికి మించిన శక్తి కావాలని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఏదో స్ట్రగుల్స్ ఉంటుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంటే వైజ్ఞానానికి గానీ, విజ్ఞానానికి గానీ, ఇప్పుడు సైన్స్ గానీ అందనేది ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యని హీరో ఎవరైతే, అంటే ఎప్పుడైనా మనకి ఏ సినిమాలో అయినా కూడా హీరో హీరోయిన్ వచ్చేసి ఎక్కువ వరకు హీరోయిన్ ఓరియంటెడ్ ఉంటే హీరోయిన్. సో ఇందులో మనకు వచ్చేసి పవన్ కళ్యాణ్ సార్ మరి ఆ డైలాగ్ ఉందంటే అక్కడ ఇంకెంత పెద్ద సమస్య ఉన్నదో ఏమున్నదో, వైజ్ఞానానికి అంటే సైన్స్ కు అందనేది ఏదో శక్తి రావాలనుకున్నప్పుడు మన పవర్ స్టార్ శక్తి వస్తుంది అనమాట. ఆయన వచ్చేసి మరి ఏమి ఉన్నది, ఏం చేదిస్తారు అనేది మనం సినిమాలో చూడాలి మనం. అలాగే ఇంకొకటి ఉన్నది, ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అని అన్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ మనకు అర్థమవుతుంది. చాలా అంటే ఆ పాత్రకి వాళ్ళు ఎంత అంకితమై యాక్టింగ్ చేశారు, ఎంత చేశారు అనేది ఆల్రెడీ డైరెక్టర్ చెప్పాడు. చాలా కొన్ని సెంటిమెంట్ సీన్లు చాలా ఉంటాయి, గుండె కత్తుకునేటటువంటి సీన్లు ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి. సో మన ఇప్పుడు అంటే గబ్బర్ సింగ్ అని పోల్చి చెప్పారు కాబట్టి, గబ్బర్ సింగ్ వచ్చింది దాదాపు ఒక 13-14 ఏళ్ల క్రితం అనుకుంటాను. 13-14 ఏళ్ల క్రితం ఉండేటటువంటి వాతావరణం వేరుంది, ఇప్పుడున్న వాతావరణం వేరుంది. ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో రీల్స్ అని, లేదంటే ఈ ఏఐ తోటి ఇవన్నీ వచ్చేసేసి ఎవరికి వాళ్ళు చాలా చేయడము. ఇంతకు మించి మనకు సినిమా ఉండాలి, ఉంటేనే సినిమాకు జనం కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అది నేను ఊరికే చెప్తున్నా, నేను వాస్తవాన్ని కూడా. సో అది మనం సినిమా చూస్తే కానీ చెప్పలేము. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మాత్రం చాలా పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా అంకిత భావంతో చాలా పాత్రకి న్యాయం చేయాలని చెప్పి
వాళ్ళు ఇంట్లో కూడా బాగా ఎక్సర్సైజ్ అవన్నీ బాగా చేసినట్టున్నారు, డైట్ చేసినట్టున్నారు. అందుకే సన్నగా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మన గబ్బర్ సింగ్ సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది అంతా. అలాగే మనం సాంగ్స్ అంటాం, సాంగ్స్ ఏమవుతుంది అంటే ఇంకో వీడియో చేద్దాం సాంగ్స్.